లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు సమస్య వచ్చింది కనుక ఇప్పుడు వాడేదో అడ్డదిడ్డంగా వెళ్తున్నాడు కదా, షీ ఇంటర్ఫియర్స్. తను వచ్చి కూర్చుంటే ఏంటి అసలు ఆవిడ మాటే కాస్త కోస్తా వింటాడు, ఎవరి మాట వినడు. ఆవిడ మాట, తల్లి మాట కాస్త కోస్తాడు, అది ఇప్పుడు ఎంతవరకు వింటాడో చూడాలి. బట్ షీ విల్ సెటిల్ థింగ్స్. షీ విల్ వచ్చింది. మోహన్ బాబు కూడా అమ్మాయిని గౌరవిస్తాడు. తను వన్ సైడెడ్గా మాట్లాడదు అని తెలుసు, ఎందుకంటే ఈ జీవితంతో అలా చూస్తుంది కదా. సో అది పిచ్చి మాటలు అబ్బాయి అని, అర్థం లేని మాటలు. అంటే ఇప్పుడు మనోజ్ అంటే ఆలోచన లేకుండా తొందరపాటులో కంప్లైంట్ ఇచ్చాడు అనుకుందాం. సో మరి మోహన్ బాబు గారు కూడా మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారంటే, ఇప్పుడు వీడు కంప్లైంట్ ఇచ్చి బౌన్సర్స్ ఇప్పుడు మోహన్ బాబు విష్ణు బయట ఉంటాడు, వీడు ఎప్పుడు ఏ పిచ్చి పని చేస్తాడో తెలీదు. మందేస్తాడు, ఎంత సెక్యూర్ ఉన్నా కూడా గబుకుని ఏ రాత్రి ఏదో ఏ గొడవ పెట్టుకున్నాడు అనుకో, ఎందుకు వచ్చింది సేఫ్ సెక్యూరిటీ పర్పస్ మాత్రమే కంప్లైంట్ ఇచ్చారు. అంతే, సెక్యూరిటీ పర్పస్ కోసం. అందుకే అనాథరైజ్డ్గా నా ఇంట్లో ఉంటున్నాడు, లెట్ హిమ్ గో అవే ఫ్రమ్ దిస్ హౌస్ అని కంప్లైంట్ ఇచ్చాడు. అంటే ఏ రాత్రి ఏ గొడవ జరుగుతుందో ఏం జరుగుతుందో అన్న ఒక ఆలోచనతోటి కంప్లైంట్ ఇచ్చి తనని ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నాడు తప్ప మరి ఏ ఇతర కారణాల వల్ల అయితే కాదంటారు. ఎందుకంటే వాడు అన్నాడు, అంతు చూస్తాను మోహన్ బాబు, అంతు చూస్తాను. ఆ మాటలోనే ఉంది కదా, అంతు చూస్తారంటే మోహన్ బాబు వయసు డైరెక్ట్ బెదిరిస్తున్నాడు కాబట్టి ప్రాణాపాయం ఉందని చెప్పి ముందుగానే సెక్యూరిటీ. ఎందుకంటే ఏజ్, వీడు ఇంకా వాడు ప్రైమ్ వయసులో ఉన్నాడు, మోహన్ బాబు ఏజ్ ఉంది. ఎంత ఇది ఉన్నా సరే ఆ ఏజ్ కదా, ఏ రాత్రి ఏదైనా చేస్తే ఎవరు గబుకున్న ఆ టైంలో ఎవరు ఉంటారు. సో ఇట్ ఈస్ రిస్కీ. ఎంత బౌన్సర్స్ ఉన్నా బౌన్సర్ తెల్లాల్లో ఉండరు కదా. సో వాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో మోహన్ బాబు, అసలు సింగిల్ ఏకవచనంలో మోహన్ బాబు అంటమే దౌర్భాగ్యము. ఇలాంటి కొడుకు అసలు తరిమేయాలి. ఇంకా మోహన్ బాబు కనుక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, నేనైతే మనుషులు పిలిపించి తరిమేస్తాను ఇంటి నుంచి. ఆ మాట అన్నాక ఒక కన్న తండ్రిని ఏకవచనంతో పిలిచి మోహన్ బాబు అంతు చూస్తాను అన్నాడంటే వాడు అసలు సరైన బిడ్డడు కాదు, దారి తప్పిన బిడ్డ, చెడబుట్టిన కొడుకోడు. అలాంటి బిడ్డడు కడుపును చెడబుట్టిన బిడ్డలు అలాంటి మాటలు మాట్లాడతారు. తరిమేయాలి. తను డీసెంట్గా కంప్లైంట్ ఇచ్చాడు, అందుకే ఇచ్చాడు సేఫ్టీ కోసం. సో అంటే ఇప్పుడు మనకు తెలిసినంత వరకు అయితే మోహన్ బాబు గారు చాలా వరకు ఫ్యామిలీ గొడవల్ని రిజాల్వ్ చేసి వాళ్ళని కలిపిన సిచ్యువేషనే కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఈ గొడవలని అంటే సాల్వ్ చేసేసి కలుపుకుంటాడా, లేకపోతే తన దారిన తన చిన్న కొడుకు దారిన చిన్న కొడుకునే వదిలేస్తారంటారా? సాల్వ్ చేయటం అనేది కుదిరే పని కాదమ్మా. ఇక ఆ పిల్లాడిని సెటిల్ చేసి పంపించేది వన్స్ ఫర్ ఆల్. సాల్వ్ చేయటం వాడు ఆ టెంపర్మెంట్లో లేడు. ఆ బ్యాక్గ్రౌండ్, అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్, ఆ పిల్లాడి బ్యాక్గ్రౌండ్లో ఉన్న అట్మాస్ఫియర్ కూడా అలా లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే నా స్థాయిలో, నాన్నతోటి అలా మాట్లాడే స్థాయిలోకి వచ్చేసింది. వాళ్ళ పక్కన బ్యాక్గ్రౌండ్ కూడా అలా ఎంకరేజ్ చేస్తున్నారు కనుక ఈ వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేసుకుంటారు నా ఉద్దేశం. సో అంటే ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది వన్స్ ఫర్ అంటే వన్ టైం సెటిల్మెంట్ చేసేసుకుంటే వాళ్ళ దారిలో వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మోహన్ బాబు గారి దారిలో మోహన్ బాబు వాళ్ళు ఫ్రీగా ఉంటారు, ఎలాంటి గొడవలు ఉన్నాయి, ఫ్యూచర్ లో కూడా ఎలాంటి గొడవలు రావు అని అనుకుంటున్నారా? ఓకే. సో చూస్తున్నారు కదా, ఇది మనతో చిట్టిబాబు గారు చెప్పిన విషయం. ఏదైనప్పటికీ కూడా ఇంట్లో ఉన్న విషయాల్ని ఇంటి వరకు రిజాల్వ్ చేసుకోకుండా దీన్ని మనోజ్ ఏదైతే ఉందో పోలీసులకి డయల్ 100కి కాల్ చేసి వారిని పిలిపించి బౌన్సర్స్ని పెట్టుకొని ఇలా కంప్లైంట్ చేసి మొత్తం ఫ్యామిలీని అంతా రోడ్డుకి ఎక్కించారు. ఒకవేళ ఇదే విషయం కనుక ఇంట్లోనే మాట్లాడుకొని ఉంటే సామరస్యంగా ఇది సాల్వ్ అయిపోయేది, ఇంత పెద్ద ఇష్యూ కాకపోయి ఉండేది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.